11వ అధ్యాయం 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఇచ్చట ఆదిత్యులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, మరుత్తులను, సమస్త ఇతర దేవతలను గాంచును. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటి, విశ్వరూపాన్ని అర్జునుడు అడిగాడు, విశ్వరూపం చూపించమని. దాన్ని నీకు చూపిస్తానని కృష్ణుడు చెప్పాడు. అందులో ఏమేమి ఉంటాయి కూడా చెప్తున్నాడు. ఆదిత్యులు ఉంటారు, వసువులు ఉంటారు, రుద్రులు ఉంటారు, ఇంకా అశ్విని కుమారులు ఉంటారు, మరుత్తులు అని దేవతల్లో కొంతమంది గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగుననే ఇదివరకు ఎన్నడూను ఎవరును చూడనట్టు విననట్టు పలు అద్భుత విషయములను గాంచును. ఇంకా ఏమంటున్నాడు కృష్ణుడు అర్జునుడితోటి, ఇదివరకు ఎప్పుడు కూడా చూడనట్టి విషయాలు కూడా కొన్ని విశ్వరూపంలో కనిపిస్తాయి, విననట్టి విషయాలు కూడా ఉన్నాయి, ఇంకా అద్భుతమైన విషయాలు కూడా నువ్వు ఆ విశ్వరూపంలో చూడవచ్చు అని. ఎందుకంటే ఈ విశ్వరూపం ఎలాంటిదంటే, మనం అనుకున్నట్టు ఇట్లా చిన్న బాక్స్ లో మనకి టీవీలో స్క్రీన్ లాగా ఉండదు. అది విశ్వరూపం అంటే చాలా పెద్దది కదా, ఒకేసారి చాలా దృశ్యాలు అందులో ఒకేసారి కనపడుతూ ఉంటాయి అన్నమాట, అంత పెద్దది అది. కాబట్టి మనం ఏదో సినిమా లాగా కొంచెం కనిపిస్తుంది అనుకోకూడదు. కాబట్టి అందులో అనేకమైనవి, ఏకకాలంలో అనేకమైనవి నువ్వు చూడొచ్చు, దేవతలను కూడా చూడొచ్చు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఇక 7వ శ్లోకం. ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. గుడాకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఇప్పుడు ఒక్కమారుగా గాంచును. నీవు ప్రస్తుతం ఏది చూడగోరినను మరియు భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాదులన్నీయును ఒకే స్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చూడాలనుకున్నది అంతా కూడా నా దేహంలో ఈ విశ్వరూపంలో ఒక్కసారిగా అన్ని కనపడతాయి. ఇంకేంటి, ప్రస్తుతం చూడాలనుకున్నవి, భవిష్యత్తున అంటే ఉదాహరణకి అర్జునుడు, నేను ఎలా నీ శరీరం వదిలేస్తాను, 100 ఏళ్ల తర్వాత నా మనవాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారు, లేదా తర్వాత పరిస్థితి ఏమిటి, ఇట్లాంటివన్నీ కూడా అందులో కనపడతాయి అనమాట. ఎవరెవరు ఎలా చనిపోతున్నారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా అర్జునుడికి అక్కడ చూపించబోతున్నాడు. స్థావర జంగమాదులన్నీ ఒకే స్థానమున. స్థావర జంగమాలంటే, స్థావరాలంటే ఒకే చోట నిలిచి ఉండేవి, జంగమాలంటే కదులుతూ ఉండేవి, పక్షులు ఇటువంటివి. ఇవన్నీ కూడా ఒకే స్థానంలో, ఒకే ప్రదేశంలో స్థావరాలు, జంగమాలు అన్ని కూడా నీకు సంపూర్ణంగా ఉన్నాయి, అన్ని నీకు దర్శనమిస్తాయి, ఈ విశ్వరూపంలో చూడవచ్చు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. 8వ శ్లోకం. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమి యోగమైశ్వరం. ఇక్కడ చెప్తున్నాడు ఏంటి, కానీ ప్రస్తుత చర్మచక్షువులచే నన్ను దర్శింపలేవు, అందుచే నేను నీకు దివ్య చక్షువులను వసగుచున్నాను, నా యోగ వైభవంను చూడుము. ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు నీ యొక్క ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కళ్ళు పనిచేయవు విశ్వరూపాన్ని చూడడానికి అని ఒకటి చెప్తూ, అదే సందర్భంలో దివ్య చక్షువులను కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను అని వెంటనే, అంటే కృష్ణుడు అనుకోగానే దివ్య చక్షువులు అర్జునుడికి వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకని ఆయన భగవంతుడు కాబట్టి ఇప్పుడు కలియుగంలో కూడా ఎవరైతే దొంగ అవతారాలు వెధవలు ఉన్నారో వాళ్ళు కూడా మనం చూడలేని స్థితిలో ఉన్నాం కనుక, వాళ్ళు నిజంగా భగవంతుడైతే మనకి దివ్యమైన కళ్ళు ఇచ్చి మనకు కూడా ఆ విశ్వరూపాన్ని చూపించాలి. ఆ వెధవలు నిజంగా వాడి వెధవ కాకపోతే భగవంతుడు అయితే చూపించగలుగుతాడు, కానీ వాడు కాదు కనుక కలియుగంలో అవతారం భగవంతుడి అవతారం కలిగి అవతారమే. ఈ మధ్యలో ఏమీ లేవు భగవంతుడిగా వచ్చే అవతారాలు. ఉన్నా కూడా అవన్నీ చెన్న అవతారం అని రహస్యమైన చైతన్య మహాప్రభు అవతారం. అందుకే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆయన నేరుగా కృష్ణుడు అని అన్నా కూడా ఆయన చెవులు మూసుకునేవాడు అనమాట, స్వయంగా అయినప్పటికీ కూడా.
కాబట్టి భగవంతుడైన వాడు నిజంగా ఎవరు కూడా ప్రచారం చేసుకొని నేనే భగవంతుడు అని చెప్పుకోరు. అది సహజంగా బహిర్గతం అవుతుంది. ఎలాగా? శాస్త్రం, గురువు వీటన్నిటి ఆధారంగా మరియు ధర్మాన్ని స్థాపిస్తారు గానీ, ఇప్పుడు ఉన్న వెధవల్లాగా ధర్మాన్ని నాశనం చేసి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ ఇంద్రియ భోగానికి అనుకూలంగా శాస్త్రాన్ని కూడా మార్చుకునే విధంగా ఎవరు భగవంతుడు ఎప్పుడు కూడా రాడు. ఇంకా అందుకని ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చేస్తున్నాడు? అర్జునుడి యొక్క చర్మచక్షువులు నువ్వు నన్ను చూడలేవు వీటితోటి, కాబట్టి దివ్యమైన చక్షువుని ఇస్తున్నాను, నా యొక్క యోగ వైభవాన్ని చూడమని ఇదే శ్లోకంలో చెప్పాడు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? ఇప్పుడు అర్జునుడికి దివ్యమైన చక్షువులు వచ్చాయి. ఇప్పుడు విశ్వరూపాన్ని చూడడానికి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ అర్జునుడికి ఎందుకు ఇస్తున్నాడు మరి కృష్ణుడు ఈ యొక్క ఏదైతే దివ్య చక్షువులు? అందరికీ ఎందుకు ఇవ్వడం లేదు? కేవలం భగవంతుడు అర్హత కలిగిన వాళ్ళకి మాత్రమే ఏదైనా ఇస్తాడు. కాబట్టి భక్తులు మాత్రమే కృష్ణుడు దేవాదేవుడని అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉంటారు. మరి అందరూ భక్తులు కాలేదు కదా. మొట్టమొదట ఎలా మరి భక్తులు అవుతారు? నేరుగా భక్తులు అయితేనే కదా కృష్ణుని అర్థం చేసుకునేది. అంటే కాబట్టి మనం కనీసం మొట్టమొదట శాస్త్రాన్ని నమ్మాలి, విశ్వసించాలి. భగవద్గీత శాస్త్రం ఆధారంగా భగవంతుని అర్థం చేసుకొని భగవంతుడి యొక్క సాధన, భక్తియుక్త సేవ అంటే హరినామం చేయడం ద్వారా వీటి ద్వారా క్రమక్రమంగా కృష్ణుని గురించి అర్థం చేసుకోగలుగుతాము. అంతేగాని నేరుగా ఎవరో చెప్పారని, ఎక్కడో ఉందని ఒక చోట అక్కడికి అందరూ వెళ్ళారు. ఇప్పుడు కలియుగంలో అయితే రకరకాల భావాలు అమలు పెరిగిపోతున్నారు. ఎందుకనంటే ఎవరో వచ్చి మనకు చెప్తాడు, ఒక స్నేహితుడో ఇంకెవరో చుట్టాలో, మేము అక్కడికి వెళ్ళాం బాగైందంటే వెళ్ళిపోతారు. అంతేగాని అక్కడ ఉన్నవాడికి దానికి ఒక ఆధారం, దానికి ఒక శాస్త్రం, ఒక పద్ధతి, విధి విధానం ఏమి ఉండదు. అక్కడికి వెళ్ళాం అయిపోయింది కాబట్టి ఇంక వాడే దేవుడు అయిపోతాడు అనమాట. కలియుగంలో అంత అజ్ఞానంలో మనం కూరుకుపోతూ ఉన్నాం. అంటే కేవలం ఏదో భౌతికమైన లాభం కోసం మాత్రమే భగవంతుడిని లేదా దేవతని ఇంకెవరిని నమ్మేస్తాం, దేన్ని నమ్మేస్తాం. మనకు భౌతిక లాభం వస్తే, లాభం రాకపోతే అసలైన దాన్ని కూడా నమ్మం అనమాట. ఇప్పుడు అదే పరిస్థితి. దౌర్భాగ్యం ఏమిటి? అసలైంది హరినామం, అందరం చెప్తున్నాం మనం ప్రపంచం అంతా, కానీ చాలా మంది దీన్ని పెడచేవిని పెడుతూ ఉన్నారు, వినడం లేదు. కానీ అదే సమయంలో జనులు రకరకాల దొంగ బాబాలు, దొంగ వెధవల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ మోసపోవడం, డేరా బాబా, ఈ బాబా ఆ బాబా అని, ఈ అమ్మని ఆ అమ్మని, అదే కల్కి అవతారాలు, దొంగ వెధవలు ఎవరైతే కల్కి అవతారాలుగా చలామణి అవుతున్నారో వాళ్ళ దగ్గరికి కూడా ఇప్పటికే వెళ్తూనే ఉన్నారు. అంటే జనాలు ఎంత అజ్ఞానంలో కూరుకుపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 9వ శ్లోకం. సంజయ్ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగీశ్వరుడును దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ విధముగా పలికి అర్జునునకు తన విశ్వరూపమును చూపెను. ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు ఏమని? ఈ విధంగా కృష్ణుడు పలికాడు, దివ్యమైన చక్షులు ఇచ్చాడు, తర్వాత విశ్వరూపాన్ని చూపించడం జరిగింది అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ధృతరాష్ట్రుడికి కూడా తెలుస్తుంది కృష్ణుడు సామాన్యమైన వ్యక్తి కాదు, భగవంతుడు అని. అదనమాట సంగతి. కాబట్టి తర్వాత కూడా ధృతరాష్ట్రుడు ప్రశ్నిస్తాడనమాట కృష్ణుడిని, ఎందుకని నాకు ఈ విధమైన దుస్థితి వచ్చింది, ఇంతమంది పుత్రులు 100 మంది ఉన్నా చనిపోవడం, ఇదంతా ఎందుకంటే తన యొక్క పూర్వజన్మలో ఏదో పక్షుల్ని చంపడం వలన 100 పక్షుల్ని, ఇప్పుడు కూడా నువ్వు ఈ విధంగా నువ్వు 100 సంతానాన్ని పొంది ఇవన్నీ కర్మ అనుభవిస్తున్నావు తర్వాత మహాభారతంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ధృతరాష్ట్రుడు ఎన్ని కుయుక్తులు, అంటే చెడు పన్నాగాలు ఇవన్నీ పాండవులు చంపాలనుకున్నా కృష్ణుడు యొక్క కృప ధృతరాష్ట్రుడి మీద కూడా ఉందనే చెప్పాలి. ఎందుకని? కృష్ణుడు దేవాదేవుడు అనే విషయం ధృతరాష్ట్రుడికి తెలిసింది ఇప్పుడు సంజయుడి ద్వారా. ఎందుకు తెలిసింది ధృతరాష్ట్రుడికి కృష్ణుడి గురించి అంటే, సంజయుడు మంచి భక్తుడు కదా, ఎందుకంటే వ్యాసదేవుడు శిష్యుడు. కాబట్టి మనం ఎంత దుష్టులమైనా, ఎంత వెధవలమైనా ఒక మంచి వ్యక్తితోటి, సాధువుతోటి సంబంధం ఉంటే మనకి చాలా మేలు జరుగుతుందని ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. సంజయుడి యొక్క సాంగత్యం వలన ధృతరాష్ట్రుడి ఈ విషయాలు తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం జపం చేసినా చేయకపోయినా, ఏది చేసినా చేయకపోయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక సాధువు యొక్క సాంగత్యాన్ని మాత్రం తప్పకుండా వదలకుండా ఉండాలి మనం.
అది ఉంటే చాలు. ఒకవేళ మనం జపం వదిలేసిన, భక్తి వదిలేసిన మళ్ళీ వాళ్ళు మనల్ని పైకి లాగగలుగుతారు. అంతేగాని సాధు సాంగత్యం అంటే భక్తుల సాంగత్యాన్ని కూడా వదిలేసి పూర్తిగా పారిపోయాం అనుకోండి, మనం వాళ్ళకి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఇక మన యొక్క గతి ఏంటంటే నరకమే. ముఖ్యంగా కలియుగంలో సాధు సాంగత్యంలో లేని వాళ్ళందరూ ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయినా, క్రికెటర్ అయినా, లేదా సినిమా యాక్టర్ అయినా, ఇంకెవరైనా పెద్ద మెజిషియన్ అయినా, లేదంటే సైంటిస్ట్ అయినా కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నరకానికే వెళ్తున్నారు. అందులో సందేహమే లేదు. మనం అనుకో అంబానీ వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడో చోట ఏదో మందు తాగడము, ఏ జోదము, ఏ వ్యభిచారం, మాంసం, ఏదో కార్యాల్లో నిమగ్నం అవుతూనే ఉంటారు. అంటే వాళ్ళు చేయకపోయినా జనాలకి ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ విధంగా అది చాలు నరకం వెళ్ళడానికి. కాబట్టి వీళ్ళందరూ సాధు సాంగత్యం లేనిదే ఖచ్చితంగా నరకమే కలియుగంలో మనుషులందరికీ కూడా. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుడి యొక్క సాంగత్యం ద్వారా ఏ విధంగా అదృష్టవంతుడో, అదే విధంగా మనం కూడా అలాగే ఉండాలంటే ప్రస్తుతం ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలోని భక్తుల యొక్క సాంగత్యాన్ని వదలకూడదు. ముఖ్యంగా మనకంటే ఉన్నత స్థాయిలో స్థిరంగా భక్తిలో ఉన్నటువంటి వాళ్ళ సాంగత్యాన్ని ఇప్పుడు కూడా వదలకూడదు. కాబట్టి ఇక్కడ 10-11 శ్లోకాలు చూద్దాం. అనేక వక్త్ర నయనం, అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాల్యాంబరధరం, దివ్యగంగానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు ఆ విశ్వరూపమున అనేక ముఖములను, నేత్రములను, అత్యద్భుత దృశ్యములను గాంచెను. ఆ రూపము పలు దివ్యాభరణములచే అలంకరింపబడి ఎత్తబడిన పెక్కు దివ్యాయుధములను ధరించి ఉన్నాయి. ఎత్తబడిన ఆయుధాలు అంటే చేతితో పట్టుకొని సిద్ధంగా ఉన్నాయని అక్కడ అర్థం. కత్తులు, లేదంటే బల్లాలు, లేదా ఈ విధంగా రకరకాల ఆయుధాలు ఉన్నాయి. అతడు దివ్య పూమాలను, దివ్యమైన మాలలు, ఎలాంటి మాలలు? దివ్యమైన మాలలను మరియు వస్త్రములను ధరించి ఉండెను. పలు దివ్య సుగంధములు, ఆ యొక్క విశ్వరూపం నుంచి సుగంధాలు వస్తున్నాయంట, అతని దేహానికి పూయబడ్డాయి. అంతయు ఆశ్చర్యమయంగాను ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు చూడండి కదా, ఎప్పుడైనా మనం కూడా అంతే, ఏదైనా ఎప్పుడు చూడని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రకాశమానముగాను, అనంతముగాను, సర్వవ్యాపకముగాను ఉండేది. ఇంకా సర్వం వ్యాపించిందంట విశ్వరూపం. అందుకే చెప్పాను కదా, మనకేదో టీవీ లాగా ఇలా ఉండకుండా పూర్తిగా ఎక్కడ చూసినా విశ్వరూపం కనపడుతూ ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అర్జునుడు అక్కడ నిలబడి ఉన్నాడు, చుట్టూతో విశ్వరూపమే ఉందని చెప్పుకోవాలి. అంటే ఒక్కసారిగా ఏమిటి ఇదంతా, నేను ఎక్కడ ఉన్నాను అనే విధంగా కూడా అనిపిస్తుంది. సంభ్రమ ఆశ్చర్యాలకు గురవడం అనేది మనం తర్వాత శ్లోకాల్లో చూస్తాం. అర్జునుడు ఆ విధంగా ఉంటాడు. అనేక దేహాలు ఉన్నాయి, అనేక ముఖాలు, నేత్రాలు, కోరలు, ఈ విధంగా రకరకాల దృశ్యాలన్నీ కూడా ఆ యొక్క విశ్వరూపంలో అర్జునుడికి కనబడడం అనేది జరుగుతూ ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. సంజయుడు సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు మంచిదైంది అన్నారు కదా, మరి ఆయన పొందింది ఏంటి? అన్ని పోగొట్టుకున్నాడు కదా ధృతరాష్ట్రుడు. మీరు అన్నారు సంజయుడు కూడా సాధువు వంటి వాడే, సంజయ్తో ఉండడం వల్ల ధృతరాష్ట్రుడు మంచి జరుగుతుంది అంటే, ఆయన సంజయుడు మాటలు వినలేదు కదా, అంత పోగొట్టుకున్నారు కదా. ఓకే, సంజయుడు మాటలు వినలేదంటే సంజయుడి యొక్క సలహాలు ముందలేం అడగలేదు కదా. ధృతరాష్ట్రుడు యుద్ధానికి వెళ్ళాలా వద్దా ఇలాంటివన్నీ అడగల. సంజయుడిని ధృతరాష్ట్రుడి కింద ఒక సెక్రటరీ కింద ఆయన కార్యాలు చూసుకునే వాళ్ళలాగా ఉంచుకున్నాడు, కానీ ఆయన సలహాదారులాగా, మంత్రిలాగా సంజయుడిని పెట్టుకోలేదు. మంత్రిలాగా పెట్టుకుంటే సలహాలు ఇస్తారు, కానీ సంజయుడిని అలా పెట్టుకోలేదు. కానీ అతని కింద పనిచేసే వాళ్ళలాగా పెట్టుకున్నాడు, సెక్రటరీ లాగా, అంతే. అది ఒకటి. అయితే ఇంకొక విషయం ఏంటి, సాధువులు ఎప్పుడు కూడా, మీరేమన్నారు ధృతరాష్ట్రుడు అన్ని కోల్పోయాడు. ఎన్ని కోల్పోయినా, అంటే మన భార్య, పిల్లలు, ఇళ్ళు, ఉద్యోగం అన్ని కోల్పోయినా మనకి కృష్ణుడు దేవాదేవుడు, మనం ఆయన యొక్క నిత్యదాసులం అనే జ్ఞానం తెలిస్తే ఈ జన్మలో, అంటే ఈ యొక్క చిన్న జ్ఞానం చాలా గొప్పది వీటన్నిటికంటే. అవన్నీ పోయినా ఏం నష్టం లేదు, ఎందుకంటే మనకి అనేక జన్మలు అవన్నీ వచ్చి అయిపోయాయి. కాబట్టి ఈ కృష్ణుడు దేవాదేవుడు అనే విషయాన్ని ధృతరాష్ట్రుడికి మరి తెలియజేశాడు కదా. మరి అది అదృష్టమే కదా, సాంగత్యం వలన ఒక జ్ఞానం అనేది వచ్చింది కదా ధృతరాష్ట్రుడికి.
అది గొప్పది. కానీ మనమేం చూస్తాం, అంత భౌతికమైన లెక్కలే. 100 మంది కూతుర్లు పోయారు, గుడ్డివాడు అయిపోయాడు, ఆయన ఏం చేయలేకపోయాడు, ఇవన్నీ ఏమన్నా శరీరానికి సంబంధించిన లెక్కలు మనం వేసేది. కానీ అందరి మరణానికి కూడా కారణమైనట్టే కదా. ఎవరు? కొడుకుని ధృతరాష్ట్రుడికి సంబంధం ఏం లేదా యుద్ధం తోటి, కురుక్షేత్రం తోటి? ఎందుకుండదు? ధృతరాష్ట్రుడు అంటే తండ్రికి వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు తండ్రి కూడా అలాంటి కుయుక్తులు పన్నుతున్నప్పుడు ప్రోత్సహిస్తేనే కదా దుర్యోధనుడు అన్ని చేసింది. కాబట్టి నా కొడుకులే రాజ్యాన్ని ఏలాలి అనే కుళ్ళు బుద్ధి ఉంది కదా ధృతరాష్ట్రుడిలో. అయితే ఆయన స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు అయితే ధృతరాష్ట్రానికి. అంటే ఉంది, ఎందుకంటే నిజంగా మహాభారతంలో అయితే ఆయనకి మోక్షం వచ్చినట్టుగా ఉంది మనకి మహాభారతం. ఎందుకంటే సంజయుడు వీళ్ళ యొక్క తర్వాత విదురుడు వచ్చి ఆయన మందలిస్తాడు అనమాట. విదురుడు వచ్చి బోధిస్తాడు ధృతరాష్ట్రుడికి, నువ్వు కుక్కలాగా ఇక్కడే ఉన్నావు, ఇంకా ఎవరైతే మీ కొడుకులను చంపారో వాళ్ళ దగ్గరే నువ్వు బతుకుతున్నావు, పాండవుల దగ్గర, ఈ విధంగా రకరకాల మాటలు చెప్పి, విదురుడు కూడా మరి భక్తుడే కాబట్టి విదురుడి నీతి ద్వారా, బోధనల ద్వారా మళ్ళీ ఆయన ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి అడవులకు వెళ్తాడు ధృతరాష్ట్రుడు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ధృతరాష్ట్రుడు కూడా సంజయుడు విదురుడు సాంగత్యం వలన లాభమే పొందాడు, కానీ ఏమీ నష్టం లేదు, అంతే. మనం ఏంటంటే ఎంతసేపుడికి మన లెక్కలు, అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ, మనం భౌతికంగా ఉన్న బద్ధజీవులు, మన లెక్కలు ఎంతసేపు వాడికి డబ్బులు ఉన్నాయా, వాళ్ళ కొడుకులు చనిపోయారా, వాళ్ళ ఇల్లుందా, వాళ్ళ వంశం బాగుందా, ఇవన్నీ పిచ్చి మాటలు మాత్రమే. ఇవన్నీ కేవలం భ్రమతో కూడిన మాటలే. మనం ఎప్పుడు చూసేది వాళ్ళ వంశం బాగుపడిందా, వాళ్ళ తర్వాత మనవాళ్ళు ఎలా ఉన్నారు, మనవాళ్ళు ఎలా ఉంటే ఏంటి, వాడి డబ్బులు ఎక్కడ ఉంటే ఏంటి చనిపోయాక, వాడు మళ్ళీ వేరే దేహంలో ఏ కుక్కగానో పిల్లిగానో ఎక్కడ ఉంటాడో, మనిషిగా ఉంటాడో ఎవరికీ తెలియదు. కానీ మనం మాత్రం ఇదే లెక్కలు. వాడు ఎక్కడ, కొడుకులకి ఏమైంది, వాడి డబ్బు ఏమైంది, వాడి ఉద్యోగం ఏమైంది, వాడి భార్యకి ఏమైంది, ఇదే లెక్కలు. శ్రీకృష్ణుడు విశ్వరూపము చూపడానికి మనస్సును గాక దృష్టిని మార్చుకోమని అర్జునుడికి చెప్పబడినది. శ్రీకృష్ణుడు విశ్వరూపము అతి ముఖ్యమైనది కాదు, ఇది తర్వాత శ్లోకంలో స్పష్టమవుతుంది. అంటే దీని కొంచెం అంటే ఈ పాయింట్, విశ్వరూపం అనేది ముఖ్యమైనది కాదనే పాయింట్ దాని గురించి వివరిస్తారు. ఏంటంటే ఇక్కడ కృష్ణుడు దివ్యమైన చక్షువులు ఇచ్చాడు అర్జునుడికి, అది మనకి స్పష్టంగా అర్థమైపోయింది. అయితే అర్జునుడు ఏదైతే చూస్తున్న విశ్వరూపం ఉందో అది ముఖ్యమైనది కాదు. ఎందుకు ముఖ్యమైనది కాదు? భక్తుడి యొక్క దృష్టిని ముఖ్యమైనది కాదు. కానీ సంఘం దృష్టిలో, అభక్తుల దృష్టిలో ఈ వెధవలను దృష్టిలో పెట్టుకుంటే చాలా ముఖ్యమైనది. ఎందుకని వెధవల్ని పక్కన పెట్టాలంటే కృష్ణుడి యొక్క విశ్వరూపం ద్వారానే వెధవలను పక్కన పెట్టచ్చు. ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి ఎవరైతే మోసగాళ్ళు ఉన్నారో, అవతారాలుగా చెప్పబడుతూ వాళ్ళని పక్కన పెట్టాలంటే ఇది అవసరం. కానీ ఒక భక్తి సాధన చేసే సాధకులకి నిత్యం కృష్ణుడు దేవాదేవుడు అని తెలుసుకుని శాస్త్రం ద్వారా హరినామం చేస్తూ అపరాధం లేకుండా చేసేవాడికి అసలు ఈ విశ్వరూపంతో పని లేదు. కాబట్టి ఎందుకు పని లేదు? ఈ విశ్వరూపం అనేది తాత్కాలికంగా ఈ భౌతిక సంసారంలో ఉండేదే. వైకుంఠ లోకంలో ఈ విశ్వరూపం నీకు కనపడదు. అక్కడ చతుర్భుజం లేదంటే ద్విభుజం రూపాల్లో ఉన్న నారాయణుడు లేదా కృష్ణుడు లేదా రాముడు ఉంటాడు. కానీ విశ్వరూపాలతో, కోరలతోటి, మంటలతోటి, నిప్పులతోటి చనిపోవడం ఒకవైపు, పుట్టడం ఇంకోవైపు, ఇవన్నీ విశ్వరూపంలో ఉంటాయి, కానీ ఇక్కడ ఉండవు. అంటే అర్థం ఏంటంటే అన్నిటికీ మూలం కృష్ణుడు దేవాదేవుడు కాబట్టి ఆయనే అన్నిటికీ మూలం అని వ్యక్తపరచడం కోసం సామాన్య జనులకి ఆయన భగవంతుడు సామాన్యమైన వ్యక్తి కాదని తెలియజేయడం కోసం విశ్వరూపం. అదే విధంగా ఇప్పుడు అదే విశ్వరూపాన్ని కూడా ఇప్పుడు ఉన్న ఎవరైతే ఉన్నారో దేవుడిగా చలామణి, నేను దేవుడిని చెప్తే వాడు చూపించాలి. అది ఒక ప్రమాణం. అంతేగాని ఇది భక్తులకి ఇది ముఖ్యం కాదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద. ఒకరి మాల ఒకరు వాడవచ్చా ప్రభుజీ? ఏంటి? జపం. దీక్ష తీసుకోనంత వరకు ఎవరైనా వాడుకోవచ్చు. దీక్ష అయిన తర్వాత, గురువు దగ్గర నుంచి దీక్ష తర్వాత ఎవరికి వాళ్ళే వాడాలి. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. దీక్ష గురించి చెప్తారా? దీక్ష అంటే ఏమిటి, ఎలా తీసుకుంటారు? దీక్ష గురించి, దీక్ష అంటే ఏం లేదు, చాలా సరళంగా చెప్తాను, సింపుల్ గా.
దీక్ష అంటే మీరు రోజు 4 నియమాలు పాటించాలి తప్పక. జీవితాంతం ఇదంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయేది జీవితాంతం చేస్తాననే ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పబోయేది వాళ్ళకి దీక్ష. ఏమిటి జీవితాంతం చేసేది? 4 నియమాలు పాటించడం, మన శరీరం అన్ని సహకరించే వరకు శరీర అవయవాలన్నీ రోజు 16 మాల ఖచ్చితంగా జపం చేయడం, అంతేకాకుండా కృష్ణ ప్రసాదం తప్ప ఇంకేది నేను తినను అని ప్రతిజ్ఞ చేయడం, తర్వాత ప్రతి ఏకాదశి ఆచార్యులు ఆవిర్భావ తిరోభావాలు ఉపవాసం ఉంటానని, పండుగ రోజుల్లో ఉపవాసం ఉంటానని ఎవరైతే ప్రతిజ్ఞ చేస్తారో ఇవన్నీ పాటిస్తూ ప్రసాదం తీసుకుంటూ రోజు అంటే వీలైనంత వరకు ఉదయాన్నే మెలకువజామున బ్రహ్మముహూర్తం లేస్తానని ఎవరైతే అంటారో, అంటే వీలైనంత వరకు అన్నా, ప్రతిరోజు చేయకపోతే తీసుకోకూడదని కాదు, వీలైనంత వరకు చెయ్యాలి. ఈ విధంగా ఉంటూ ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి ఎవరైతే నేను సేవ చేస్తాను, భక్తులకు సేవ చేస్తాను, నాకు తోచిన విధంగా నేను చేయగలిగే విధంగా సేవ చేస్తాను అని ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళకి దీక్ష. ఇవి లేని వాళ్ళకి దీక్ష అవసరమే లేదు. దీంతో పాటు భగవద్గీత భాగవతం గ్రంథాలు కూడా చదువుతూ ఉండాలి. చదవడం లేదా వినడం అనేది చేయాలి. ఇందులో ఏమి కాంప్రమైజ్ లేదు మళ్ళీ దీక్షలో. అంటే మరి దీక్ష తీసుకున్న వాడు రోజు 15 చేయొచ్చా, లేదా ఏకాదశి మాత్రమే చేసి ఆచార్యుల తిరోభావం వదిలేయొచ్చా, ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మన దీక్ష అనేది ఒక పరంపరలో ఒక సంప్రదాయం తీసుకుంటున్నాం కాబట్టి ఆ సంప్రదాయం ఉన్న ఆచార్యులను గౌరవించాలంటే ఆ రోజు ఉపవాసం ఉండాలి. ఆ ఉన్న సంప్రదాయం ఉన్న పండుగల ఉపవాస దినాలు మనం అనుసరించాలి, నియమాలు అనుసరించాలి. బయట ఎక్కడంటే అక్కడ దోశలు ఉప్మాలు కావాల్సిన చోట ఈ బర్గర్లు తినడం, అప్పుడప్పుడు ప్రసాదం తినడం, ఇలాంటి వాళ్ళకి దీక్షతో పని లేదు అసలు. ఎందుకంటే వాడు ఇష్టం వచ్చినట్టు తింటాడు, వీలైతే ఏకాదశి చేస్తాడు అన్న అలాంటి వాళ్ళకి దీక్షతో సంబంధమే లేదు. కఠిన నియమాలు కఠినంగా ఉన్నాయి కదా, దాన్ని ఫాలో చేయగలగాలి. కఠినం అంటే మీకు ఇప్పుడు అలా అనిపిస్తుంది, చేసేవాళ్ళకి కఠినం ఏం కాదు. అంటే అవన్నీ చేసి దాని ద్వారా హృదయం శుద్ధి పొంది ఒక స్థాయికి వచ్చినప్పుడు కఠినం అనేది ఉండదు. కొత్తగా వచ్చేవాళ్ళకి కఠినంగా ఉంటుంది. అంతేందుకు మీరు రోజు 16 మాలు చేస్తున్నారా? లేదు కదా. మరి మీకు 2-4 మాలు చేసే వాళ్ళకి 16 మాలు చాలా పెద్దగా చాలా కష్టం. ధన్యవాదాలు. ఇప్పుడు దీక్ష గురించి మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఏమైతుందంటే ప్రస్తుతం కొంతమంది భక్తులు సాధకులు వాళ్ళు ఏదో ఒక స్థాయిలో అయితే సాధన చేస్తారు, కానీ దీక్ష అనేది ఒక ఫ్యాషన్ గా తయారైంది అనమాట. నాకు దీక్ష అయిందని చెప్పుకోవడం కోసం కూడా దీక్ష తీసుకుంటున్నారు కొంతమంది. పూర్తిగా నియమాలు అన్ని ఫాలో అవ్వరు కానీ తీసేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే అలాగా తయారవుతుంది, జనాలు కూడా అలా తయారవుతున్నారు, భక్తులు కూడా అలా తయారవుతున్నారు. ఊరికి దీక్షలు ఇచ్చేయడం, అనుచరులు పెంచుకోవడం కోసం కానీ ఇంకేదైనా వాళ్ళు డొనేషన్ ఇస్తారు, ఇట్లా రకరకాలుగా కూడా. ఎందుకంటే ఇది కలియుగం కదా, అన్ని ప్రలోభాలకు గురవుతూ ఉంటారు మనుషులు. మనం కూడా మనుషులేమే కదా. ఎందుకంటే మనం దీక్ష తీసుకోగానే శుద్ధ భక్తులు అయిపోము. ఈ చివరికి భక్తులు కూడా దీక్ష తీసుకోగానే శుద్ధ భక్తులు అయిపోలేదు కదా మనం. కాబట్టి అనేక మాయ అంటే కలిపురుషుడు కూడా అనేక ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అటువంటి ఫ్యాషన్ కోసం దీక్ష తీసుకోకండి. నిజంగా సీరియస్ గా ఇవన్నీ చేయగలిగితే తీసుకోవడం మంచిది. లేదంటే దీక్ష తీసుకోకుండా భక్తి చేసుకోవచ్చు, తప్పేం లేదు. భగవద్గీత की जय, श्री प्रभुपाद की जय.